నమస్తే V5 న్యూస్ కి స్వాగతం. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆదిలాబాద్ పట్టణంలో చైనా మాంజాపై ఆకస్మిక తనిఖీలు. 50,000 రూపాయలు విలువ చేసే చైనా మాంజా స్వాధీనం. ఒకరిపై కేసు నమోదు చేసిన పోలీసులు. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ట్రాన్స్జెండర్స్ కు 2025 సంవత్సరం ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ప్రభుత్వాన్ని కోరిన శ్రీకాకుళం జిల్లా కాశీ విశ్వేశ్వర సేవా సంఘం ట్రాన్స్జెండర్స్ అసోసియేషన్ ప్రతినిధులు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వైభవంగా జరుగుతున్న అధ్యయన ఉత్సవాలు. 2వ రోజు వేణుగోపాల స్వామి అలంకారంలో లక్ష్మీ నరసింహులు ఊరేగిస్తున్న అర్చకులు. ఆదిలాబాద్ పట్టణంలో చైనా మాంజాపై పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. 50,000 విలువ చేసే చైనా మాంజాను పోలీసులు స్వాధీనం చేసుకుని ఒకరిపై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా జీవనానికి హానికరం కలిగించే చైనా మాంజా వినియోగం, అమ్మడం నిషేధమని తెలిపారు. నిషేధించిన చైనా మాంజాను అమ్మిన వారిపై కేసులు తప్పవని హెచ్చరించారు. ఆదిలాబాద్ పట్టణంలోని ఈ కైట్స్ అమ్మే షాపులపై 1 టౌన్ ఇన్స్పెక్టర్, 2 టౌన్ ఇన్స్పెక్టర్ మరియు 1 టౌన్ 2 టౌన్ స్టాఫ్ సిబ్బంది సహకారంతో రైడ్ చేయడం జరిగింది. అశోక్ రోడ్లోని శ్రీలక్ష్మి సీజనల్ షాప్లో దానికి సంబంధించిన ఓనర్ కూరగాయల శ్రీనివాస్ అనే వ్యక్తి చైనా మాంజాను లోపల దాచిపెట్టి సీక్రెట్గా అమ్మడం జరుగుతుంది. అతని వద్ద నుంచి 50,000 రూపాయల విలువ గల పెద్ద ఎత్తున ఈ చైనా మాంజాను, చెరకాలను స్వాధీనం చేసుకోవడం జరిగింది. మేము ఈ కైట్స్, ఈ దారాలు, థ్రెడ్స్ అమ్మేవారికి పోలీసు విజ్ఞప్తి ఏంటంటే చైనా మాంజాకు ఎలాంటి పర్మిషన్ లేదు. చైనా మాంజాను గవర్నమెంట్ నిషేధించింది. చైనా మాంజా అమ్మినా దాన్ని యూజ్ చేసిన చట్ట ప్రకారం నేరం. దయచేసి ఎవరు ఏ షాప్ వాళ్ళు కూడా చైనా మాంజా అమ్మద్దు. చైనా మాంజా అమ్మినట్లు తెలిస్తే మేము రైడ్ చేసి మీ మెటీరియల్ సీజ్ చేయడంతో పాటు కేసులు నమోదు చేయడం జరుగుతుంది. సెక్షన్ 125 BNS అండ్ ఎన్విరాన్మెంటల్ యాక్ట్ ప్రకారం చైనా మాంజా అమ్మడం నేరం. FIR నమోదు చేయబడుతుంది. దయచేసి ఎవరు కూడా మీరు అనవసరంగా కేసులు ఎత్తుకోవద్దు. చైనా మాంజా అమ్మద్దు. చైనా మాంజా మూలంగా ఎంతోమంది ప్రజలు, తర్వాత బర్డ్స్, జంతువులు కూడా అది చైనా మాంజా దారం కింద పడ్డప్పుడు దాన్ని తట్టుకొని గాయాలకు పాలవుతున్నారు. కొన్ని ప్లేసుల్లో బైక్లపై వెళ్ళేవారు చైనా మాంజా తట్టుకొని కింద పడి చనిపోవడం కూడా జరిగింది. మెడ దగ్గర, కళ్ళ దగ్గర గాయాలు కూడా కావడం జరిగింది. చైనా మాంజా అనేది చాలా గట్టిగా ఉంటుంది, అది తెగదు. మన బాడీపై దాన్ని తాకినప్పుడు అది మన శరీరం ఈజీగా తెగిపోతుంది. కాబట్టి చైనా మాంజాకి ఎలాంటి పర్మిషన్ లేదు. దాన్ని అమ్మితే చట్టరీత్యా నేరం. వారిపై పోలీస్ డిపార్ట్మెంట్ కఠిన చర్యలు తీసుకుంటారు. హఫీజ్పేట రైల్వే స్టేషన్ వద్ద లభ్యమైన అనుమానాస్పద మృతదేహం కేసు విషయమై మియాపూర్ పోలీస్ స్టేషన్లో ఏసీపీ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉదయం రైల్వే స్టేషన్ దగ్గర మనిషి చనిపోయినట్లు సమాచారం రావడంతో మియాపూర్ పోలీసులు అక్కడికి వెళ్లి ఘటనా స్థలాన్ని పరిశీలించారన్నారు. హెడ్ ఇంజరీతో ఓ వ్యక్తి పడిపోయి ఉన్నాడని తెలిపారు. ఈ కేసును మాదాపూర్ ఎస్ఓటీ మరియు మియాపూర్ పోలీసులు సంయుక్తంగా పనిచేసి ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. మియాపూర్ ఇన్స్పెక్టర్ గారు, అదేవిధంగా ఎస్ఐస్ నరసింహారెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, అదేవిధంగా మాదాపూర్ ఎస్ఓటీ సంజయ్ ఇన్స్పెక్టర్ గారు, వారి సిబ్బంది ఇది చాలా ఛాలెంజ్గా తీసుకొని ఈ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి టెక్నికల్ క్లూస్, అదేవిధంగా మాన్యువల్గా అందరితో ఇంటరాక్ట్ అయ్యి అక్కడ ఏం జరిగింది ఏంది అని చెప్పి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్లో భాగంగా మేము ఈ ముగ్గురు నేరస్తుల్ని నిన్న ఉదయం హఫీజ్పేట లేబర్ అడ్డా దగ్గర అరెస్ట్ చేసినాం. అరెస్ట్ చేస్తే వీళ్ళు కన్ఫెస్ చేశారు. ఈ డిసీజుడు తన పేరు వచ్చేసి కేశవ్ బంగా. ఇతను మహారాష్ట్ర సంబంధించిన అతను. అక్కడ షుగర్ ఫ్యాక్టరీలో పనిచేస్తాడు. అక్కడ పనిచేయటం ఇష్టం లేక 15 రోజుల క్రితం ఇక్కడికి వచ్చి ఇక్కడ లేబర్ అడ్డా మీద వండుకుంటూ, అదేవిధంగా హఫీజ్పేట రైల్వే స్టేషన్లో స్టే చేస్తూ ఈ లేబర్ పనులకు అటెండ్ అవుతున్నాడు. ఈ 3వ తారీఖు రోజు ఇతనికి లేబర్ అడ్డాలో ఏమీ పని దొరకలేదు.
అదేవిధంగా ముగ్గురు నేరస్తులు మనం అరెస్ట్ చేయబడిన ముగ్గురు నేరస్తుల పేర్లు గండె సుమిత్, అదేవిధంగా సునీల్ మదానికర్, అదేవిధంగా ప్రేమ్ సాగర్ నౌడిగి. ఈ ముగ్గురు కూడా కర్ణాటకకి సంబంధించిన వాళ్ళు. వీళ్ళు కూడా అదే లేబర్ అడ్డా మీద లేబర్ పని కోసం అటెండ్ అవుతుంటారు. ఆ విధంగా వీళ్ళకి 3వ తారీఖు పరిచయం అయింది. 3వ తారీఖు పరిచయం అయిన తర్వాత ఆ రోజు ఎవరికి పని లేకపోవడంతో సాయంత్రం వీళ్ళందరూ ఒక దగ్గర కలుసుకొని ఈ ఎవరైతే చనిపోయిన అతను ఉన్నాడో అతనికి హ్యాబిచువల్ అంటే ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉంది. ఆ విధంగా ఈ A1 A2 వీళ్ళిద్దరూ కూడా ప్రపోజ్ చేశారు, ఏది ఆల్కహాల్ తీసుకుందామని చెప్పి. వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, డిసిజిడ్ దగ్గర ప్లాన్ చేద్దామని చెప్పి డిసిజిడ్ని అడిగితే డిసిజిడ్ దగ్గర కూడా అమౌంట్ లేకపోవడంతో వాళ్ళు నీ ఫోను అక్కడ ఎక్కడన్నా మార్టిగేజ్ తాకట్టు పెట్టి అమౌంట్ తీసుకున్నావు, రేపు నీకు ఫోన్ ఇప్పిస్తామని చెప్పి అతను ఫోన్ తీసుకొని అక్కడ అందరూ ఎవరి పని వాళ్ళు పోయిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ అవర్స్లో ఈ A1 A2 అంటే సుమిత్, ఈ మదానికర్ వీళ్ళిద్దరు కూడా ఈ పార్కింగ్ ఏరియాలో తాక్కుంటూ ఉన్నారు. అదే టైంలో ఈ చనిపోయిన వ్యక్తి ఈ కేశవ్ బంగార్ ఆ ప్లేస్కి ఫుల్గా తాగి అక్కడికి వచ్చిండు. వీళ్ళతోటి ఆర్గ్యుమెంట్ అయింది. నా ఫోన్ ఇప్పిస్తా అని చెప్పి ఫోన్ ఇప్పలేదని చెప్పి వీళ్ళతో ఆర్గ్యూ చేసి వాళ్ళని కొట్టడం జరిగింది. అదేవిధంగా చెప్పుతోటి కూడా కొట్టడం జరిగింది. ఇమీడియట్గా A1 A2 ఏం చేశారంటే A3 ఈ ప్రేమ్ సాగర్ నౌడిగిని ఫోన్ చేసి పిలిపించడం జరిగింది. అక్కడ ఫోన్ చేసి అతను వచ్చిన తర్వాత ఈ ముగ్గురు మీద కూడా అతను అటాక్ చేసే పరిస్థితి ఉంటే లాభం లేదనుకొని చెప్పి ఇతన్ని చంపాలనే ఉద్దేశంతో అక్కడ ఉన్న సిమెంట్ బ్రిక్ తోటి కొట్టి తోటి చంపడం జరిగింది. తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో అధ్యయన ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆలయంలో అధ్యయన ఉత్సవాల్లో భాగంగా లక్ష్మీనరసింహుని ఉదయం సాయంత్రం వివిధ అలంకార సేవల్లో ఆలయ తీర మాడవీధుల్లో ఊరేగిస్తున్నారు అర్చకులు. 2వ రోజు అధ్యయన ఉత్సవాల్లో భాగంగా ఉదయం వేణుగోపాల స్వామి అలంకారంలో ఆలయ తీరు మాడవీధుల్లో సేవపై ఊరేగించారు. అలాగే సాయంత్రం గోవర్ధనగిరిధార అలంకారంలో సేవపై ఊరేగించనున్నారు. స్వామివారిని నయన మనోహరంగా వివిధ రకాల పుష్పాలతో తీర్చిదిద్దారు ఆలయ అర్చకులు. మేళతాళాలు, మంగళవాయిద్యాల హోర నడుమ వేద పండితుల వేద పారాయణాలు, దివ్య ప్రబంధ పారాయణాల మధ్య ప్రత్యేక పూజలతో స్వామివారి 2వ రోజు ఉదయం అధ్యయన ఉత్సవాలు వైభవోపేతంగా జరిగాయి. అనంతరం వేణుగోపాల స్వామి అవతార విశిష్టతను తెలిపారు ఆలయ అర్చకులు. ఈ నెల 15వ తేదీ వరకు అధ్యయన ఉత్సవాలు జరగనున్నాయి. 15వ తేదీ వరకు ఆలయంలో స్వామివారి సుదర్శన నరసింహ హోమం, మొక్కు, శాశ్వత కళ్యాణాలు, బ్రహ్మోత్సవాలు రద్దు చేశారు ఆలయ అధికారులు. चाय परमात्मनेश्वरा प्राणनाथाय श्री जगन्नाथाय मंगलम प्राणनाथाय
రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షునిగా బజార్ హత్నూర్ మండల పరిధిలోని కినార్పల్లి ఎంపీపీఎస్ ఉపాధ్యాయులు కాంబ్లే విజయ్ కుమార్ ను రాష్ట్ర కమిటీ ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని రాష్ట్ర కమిటీ బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి తిరుమల రెడ్డి ఇనారెడ్డిని ఉపాధ్యాయ సోదరులందరూ ఎమ్మెల్సీగా గెలిపించాలని కోరారు. ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షునిగా కాంబ్లే విజయ్ కుమార్ అంటే నన్ను రాష్ట్ర కార్యవర్గం ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు. నేను కాంబ్లే విజయ్ కుమార్, మా తోటి ఉపాధ్యాయ మిత్రులు ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ గారు, ఉపాధ్యక్షులు మునేశ్వర్ విజయ్ కుమార్ గారు, రామదాస్ గారు, అవినాష్ గారు కష్టపడి మన సిపిఎస్ అంతంకై పోరాడతామని, మీరు మాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా కష్టపడి మన సంఘాన్ని ముందుకు తీసుకుపోతామని, అదేవిధంగా మనం ఉన్న ఏకైక లక్ష్యం సిపిఎస్ అంతం. ఇప్పటికే మనం ఫ్యామిలీ పెన్షన్స్ గ్రాడ్యుయేట్ సాధించుకున్నాము. ఇప్పుడు సిపిఎస్ అంతం కూడా మనకు ఒక లక్ష్యం ఉన్నది కాబట్టి, ఇదివరకే కాంగ్రెస్ పార్టీ వారి యొక్క మేనిఫెస్టోలో సిపిఎస్ రద్దు చేస్తామని పెట్టుకోవడం జరిగింది. దాని అనుకూలంగా అది నిజం కావాలని మనం ఈరోజు పోరాటం చేస్తున్నాము. దాంట్లో భాగంగానే ఈరోజు మన టీఎస్ సిపిఎస్ ఈయు బలపరిచిన అభ్యర్థి శ్రీ తిరుమల రెడ్డి ఇన్నారెడ్డి గారిని మన యొక్క అమూల్యమైన ఓటు వేసి వారిని గెలిపించి మన సిపిఎస్ని అంతం చేసుకుందామని అందరినీ, మన ఉపాధ్యాయులందరినీ పిలుపునిస్తున్నాం. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ట్రాన్స్జెండర్స్ కు 2025 సంవత్సరం ఉద్యోగ అవకాశాలు కల్పించాలని శ్రీకాకుళం జిల్లా కాశీ విశ్వేశ్వర సేవా సంఘం ట్రాన్స్జెండర్స్ అసోసియేషన్ ప్రతినిధులు పి హరి కోరారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా మంది ట్రాన్స్ కమ్యూనిటీలో ఉన్న వ్యక్తులు ఉన్నత చదువులు చదివే అవకాశాలు లేక భిక్షాటన చేస్తూ సొసైటీలో ఉన్న చిన్న చూపుగా ఉన్నారు. కాశీ విశ్వేశ్వర సేవా సంఘం దూర విద్యా కేంద్రాల ద్వారా గుర్తింపు పొందిన కాలేజీల ద్వారా డిగ్రీ పూర్తి చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని, ఇప్పటికే కూటమి ప్రభుత్వం 4,000 పెన్షన్ అందించడం ద్వారా జీవనోపాధి పొందుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నత చదువులు చదువుకున్న వారిని గుర్తించి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచే విధంగా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చర్యలు చేపట్టాలని మనస్ఫూర్తిగా ట్రాన్స్ కమ్యూనిటీ కోరుతూ ఉన్నారు. అందరికీ పేరు పేరున నమస్కారం. ప్రతి ఒక్కరికి కూడాను నూతన సంవత్సరం మరియు సంక్రాంతి 2025 శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నా పేరు హరి అండి. కాశీ విశ్వేశ్వర సేవా సంఘం ట్రాన్స్జెండర్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఉన్నాము. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటే చాలామంది ట్రాన్స్జెండర్స్ ఇప్పటికే తెలుగుదేశం ప్రభుత్వం ఆధ్వర్యంలో పెన్షన్ అయితే పొందుతున్నారు. పెన్షన్కు ముందడుగు వేసింది తెలుగుదేశం ప్రభుత్వం అనేసి మేము గర్వంగా చెప్పుకుంటున్నామండి. అందుకోసమే ప్రస్తుతం 4,000 పెన్షన్ అయితే కల్పిస్తున్నారు. అలాగే ఉద్యోగ అవకాశాలు కూడా ఎంతోమంది చదువుకునే వాళ్ళం ఉన్నాం. వాళ్ళని గుర్తించి తప్పనిసరిగా ఈ కూటమి ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలు అయితే కల్పించాలి. అలాగే డిప్యూటీ సీఎం గారు ప్రతి విషయాన్ని గమనించి సరిచేస్తున్నారు మరియు ప్రజల సమస్యలను అయితే తీరుస్తున్నారు. చాలా సంతోషం. అలాగే ఈ ట్రాన్స్జెండర్ సమస్యను కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించే సమస్యను కూడా గుర్తించి తప్పకుండా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఎందుకనంటే చాలామంది భిక్షాటన అయితే చేస్తున్నారు. ఈ భిక్షాటనను తగ్గించాలి అని అంటే కంపల్సరీగా ఉద్యోగ అవకాశాలు అయితే కల్పించాలి. కంపల్సరీగా మీరు ప్రతిపాదించిన విషయాల్లో ఈ ట్రాన్స్జెండర్స్కి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తారు అని ప్రతి ఒక్కరికి పేరు పేరున కోరుకుంటున్నాం. నీ పేరు చెప్తాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు ప్రసన్న. మేము టెక్కల్లో ఉంటాము. మాకు ఇంతకుముందు తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు మాకు పెన్షన్లు అనేవి మంజూరు చేయడం జరిగింది. మాకు ఇప్పుడు 4,000 పెన్షన్ ఇస్తున్నారండి. అట్లే ఇక మేము చదువుకున్న వాళ్ళం చాలామంది ఉన్నాము. మాకందరికి జాబ్స్ కొంచెం ఇప్పియాలని గవర్నమెంట్ని కోరుకుంటున్నామండి, డిమాండ్ చేస్తున్నాం కొంచెం. ఎందుకంటే ఇక మేము చదువుకున్న చాలామంది మా యూత్లో మా ట్రాన్స్జెండర్స్లో ఉన్నారు. చాలామంది రోడ్ల భిక్షాటన ఇట్లా వృత్తిపరం చేస్తున్నాం, కానీ అవన్నీ మాకు ఇష్టం లేదండి. మాకు గవర్నమెంట్ తరఫున ఏదైనా జాబ్ ఇస్తున్నా, చిన్న జాబ్ ఇచ్చినా, పెద్ద జాబ్ ఇచ్చినా మేము చేయడానికి రెడీగా ఉన్నాము. అట్లనే తెలంగాణలో గవర్నమెంట్ ట్రాన్స్జెండర్లకి అది ట్రాఫిక్ అసిస్టెంట్ కింద జాబ్లు ఇవ్వడం జరిగిందండి. అక్కడ గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న గవర్నమెంట్ మాకు కూడా అవకాశం కల్పిస్తారని కోరుకుంటున్నామండి. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలోని స్థానిక సెయింట్ ఆగ్నేష్ పాఠశాలలో సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, టీచర్స్ మరియు ప్రిన్సిపల్, కరెస్పాండెంట్ పాల్గొన్నారు. కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్
పసల ఆంథోనీ భోగి మంటను వెలిగించారు. అనంతరం పాఠశాల ప్రిన్సిపల్ హెలెన్ రాణి పాలు పొంగించి కొత్త బియ్యం బెల్లంతో పాయసాన్ని తయారు చేశారు. కార్యక్రమంలో విద్యార్థినులకు ముగ్గుల పోటీలు నిర్వహించి బహుమతులు ఇవ్వడం జరిగింది. అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అనంతరం ప్రిన్సిపల్ మాట్లాడుతూ అందరి జీవితాలు ఎప్పుడూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఆరోగ్యాలతో వెలసలాలని మనసారా కోరుకుంటున్నానని అంటారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ఉపాధ్యాయులకు విద్యార్థులకు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. క్రాంతి వచ్చిందే తుమ్మెదా మంచి మర్యాదని పాప పుణ్యాలని నమ్మే మన పల్లెటూళ్ళు अरे इनके बारे इनके बारे పొంగలో పొంగల్ కోయ్ 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 పొంగలో పొంగల్ Rangoli girls, all are at school 30. Last 40 minutes. Last 40 minutes. Complete your Rangoli part. Sugandha madam, please come on the stage. Sai the teacher, Subhash teacher. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆదిలాబాద్ పట్టణంలో చైనా మాంజాపై ఆకస్మిక తనిఖీలు. 50,000 రూపాయలు విలువ చేసే చైనా మాంజా స్వాధీనం. ఒకరిపై కేసు నమోదు చేసిన పోలీసులు. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ట్రాన్స్జెండర్స్ కు 2025 సంవత్సరం ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ప్రభుత్వాన్ని కోరిన శ్రీకాకుళం జిల్లా కాశీ విశ్వేశ్వర సేవా సంఘం ట్రాన్స్జెండర్స్ అసోసియేషన్ ప్రతినిధులు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వైభవంగా జరుగుతున్న అధ్యయన ఉత్సవాలు. 2వ రోజు వేణుగోపాల స్వామి అలంకారంలో లక్ష్మీ నరసింహుడు ఊరేగిస్తున్న అర్చకులు. ఇవి ఇప్పటివరకు నబల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.